అన్నమయ్య జిల్లా రాయచోటిలో గిరిజన టీచర్ల ఆందోళన చేపట్టారు. తమను రెగ్యులరైజ్ చేసి పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ డిమాండ్ చేశారు. 35 రోజులుగా కొనసాగుతున్న ఈ నిరసనలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1650 మంది అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సమస్యలను పరిష్కరించాల్సింది పోయి కూటమి ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను చూపడంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన మరింత ఉధృతం చేశారు. ఈ రోజు నుండి అన్ని జిల్లా కేంద్రాల్లో తమ సమస్యల పరిష్కారానికే ఉద్యమిస్తామని అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు తెలిపారు. దీంతో జిల్లా వ్యాప్తంగా గిరిజన సంక్షేమ పాఠశాల అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న 54 మంది జిల్లా కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని మా డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో మరియు జూనియర్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులము మేము సుమారుగా 15 సంవత్సరాల నుంచి అవుట్సోర్సింగ్ మరియు గెస్ట్ పార్ట్ టైం అనేక విధాలుగా ప్రభుత్వం మారినట్టు మా యొక్క మార్పులని చేర్పులు చేస్తూ మాకు ఉద్యోగ భద్రత కల్పించకుండా రకరకాల వెట్టి చాకిరీ చేయించుకుంటూ ఈ ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ వేతనాలు చెల్లిస్తూ కేవలం పీఈటీలు మరియు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి 9,500 మాత్రమే, టీజీటీలకు 12,800 మాత్రమే మరియు జేఎల్స్కి 18,000 మాత్రమే అతి తక్కువ వేతనాలు చెల్లిస్తూ మా దగ్గర వెట్టి చాకరీ చేయిస్తున్నారు. మా యొక్క డ్యూటీ చార్ట్స్ చూసుకుంటే ఉదయం 5 గంటలకు స్టార్ట్ అయ్యి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తామండి. కాకపోతే మా మెయిన్ డిమాండ్ ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజన సంక్షేమ గురుకుల ఉపాధ్యాయులకు కూడు లభిస్తుందనుకుంటే ఆ నోటి దగ్గర వచ్చే కూడుని వెనక్కి తీయడానికి ఈ ప్రభుత్వం తీసుకుంటుందండి. ఇప్పటికీ మేము ఈ ధర్నా చేసి 32 రోజులు కావస్తుంది. విజయవాడలో సుమారుగా 20 రోజుల పాటు చేశాము. కానీ మా యొక్క గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కానీ, తర్వాత ముఖ్యమంత్రి లెవెల్లో కానీ, మా యొక్క ఆఫీసర్స్ కానీ మాకు చర్చలు పిలవలేదు. మా విద్యార్థులు సుమారుగా మొత్తం మేమంతా 54 మెంబర్స్ అన్నమయ్య డిస్టిక్లో టీచర్స్గా ఉన్నాము ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో. మేము మెగా డిఎస్సికి వ్యతిరేకం కాదు. అయితే ఇక్కడ ఏంటి అంటే ఒకరి నోటి నుంచి లాగి ఇంకొకరి నోటికి ఫుడ్ అందించడం అనేది ఎంతవరకు కరెక్ట్? మేము ఈ విధంగా ఒక 15 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తుంటే మా ఉద్యోగాలు తీసేసి మా ఉద్యోగాల ప్లేస్లో వేరే ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇది ఎంతవరకు కరెక్టే మీరే ఆలోచించాలి సార్. మా ఉద్యోగాలు మేము ఎక్కడికి పోవాలి? అప్పుడు మేము గిరిజన సంక్షేమ స్కూల్ పాఠశాలలో వర్క్ చేస్తున్న మేము టీచర్స్గా కనిపించడం లేదా? ఒక్కసారి ఆలోచించండి. అలాగే ఇక్కడ 10% 15 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నామంటున్నాం కదా, 15 సంవత్సరాల నుంచి కూడా 10% చూసుకున్నా కూడా ప్రతి ఒక్కరు 100% తెప్పిస్తున్నాం పిల్లలకి. ఎక్కడ కూడా అసలు నార్మల్ స్కూల్స్తో ప్రైవేట్ స్కూల్స్తో కంపేర్ చేసుకున్నా కూడా మా పర్సంటేజ్ అనేది ఈక్వల్ టు ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, ఈక్వల్ టు కార్పొరేట్ కాలేజెస్ ఉన్నాయి. మరి ఎందుకు మమ్మల్ని ఈ విధంగా పక్కన నెట్టేస్తున్నారు? మేము అసలు మనుషులుగానే కనిపించడం లేదా? మాకు మనుషులుగా కనిపించడం లేదా? టీచర్స్గా కనిపించడం లేదా? ఒక సొసైటీని మార్చాలి అన్నా, సొసైటీకి మోరల్ వాల్యూస్ కల్పించాలన్నా మెయిన్ ముఖ్యంగా టీచర్స్దే ఉండాలి. టీచర్స్ది ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాంటి టీచర్స్ ఈ రోజు రోడ్ల పైన పడ్డాం. 32 రోజుల నుంచి రోడ్ల పైన తిరుగుతున్నాం, విజయవాడలో తిరుగుతున్నాం, ప్రతి ఒక్క జిల్లాలోనూ తిరుగుతున్నాం. అయితే మమ్మల్ని ఎవరు కూడా కనీసం ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మినిస్టర్స్ దగ్గర నుంచి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి కనీసం మా ట్రైబల్ మినిస్టర్ మేడం మాకు ఇంకా చాలా గ్రేట్ ప్రమోషన్, ఈవెన్ అవుట్సోర్సింగ్ నుంచి కాంటాక్ట్ చేయడం అనేది ప్రమోషన్. బట్ ఇక్కడ మేడం గారు మాకేం చెప్పారంటే తిరిగి మళ్ళీ పార్ట్ టైంలోకి చేస్తాము అంటే డిమోషన్. పార్ట్ టైంలోకి చేస్తాం. పార్ట్ టైం అంటే ఏంటి? తిరిగి